హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చేసాను. అది ఏంటి అంటే మనీ మేనేజ్మెంట్. మనం ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచంలో జనాలను సాధారణంగా రెండు రకాలుగా పిలుస్తున్నారు. ఒకటి పేదవారు, రెండు ధనవంతులు. మీకు తెలుసా, ఈ పేదవారే కొన్ని రోజులకు ధనవంతులుగాను, ఆ ధనవంతులే కొన్ని రోజులకు పేదవారుగాను మిగిలిపోతున్నారు. ఎలానో చెప్పనా, నాకు ఈ మధ్యనే తెలిసింది. రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటి దగ్గర ఒక మంచి ఇంట్రెస్టింగ్ బుక్ చూశాను. ఆ బుక్లో ఉన్న హ్యాబిట్స్ రిలేటెడ్గా కొన్ని నేను వర్గీకరించాను ఇక్కడ. పూర్ మైండ్ సెట్ అండ్ రిచ్ మైండ్ సెట్. ఈ ఈ పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ చేసే వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అంటే, కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ఏ రోజైతే దేశం కూడా దాటి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఐఫోన్ కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ అయితే ఐఫోన్ కొనొచ్చు, లేకపోతే అవసరం లేదు. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఒక 150 రూపీస్ పెట్టి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కొనాలి అంటే మాత్రం ఆలోచిస్తారు. కానీ అదే వాళ్ళ ఫ్రెండ్ రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా బిర్యానీ అని, పార్టీస్ అని సెలబ్రేట్ చేసుకొని మనీ ఇన్వెస్ట్ చేస్తారు. అలా నాతో పాటు చాలామందికి ఇవి తెలీదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అలానే పేదవారు చాలాసేపు టీవీ చూసి వారి సమయాన్ని వృధా చేసుకుంటారు. ఎక్కువగా క్రికెట్ మ్యాచ్ మీద ఫోకస్ పెడతారు. హైలైట్స్ చూస్తే సరిపోతుంది. కంటిన్యూస్గా మ్యాచెస్ మొత్తం చూసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైం ఏదో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెడితే ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి. అలాగే ధనవంతులు ఇలాంటి పనులు ఏమీ చేయకుండా ఇంతవరకు ఫ్రీ టైం దొరికినప్పుడు బుక్స్ చదువుతారు. అలాగే పేదవారు విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి అదేదో సక్సెస్ సాధించినట్లుగా ఫీల్ అయిపోతారు. కానీ ధనవంతులు వారి పూజ చేసుకొని ఎవరికీ తెలియకుండానే ఇంటికి వచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ. ఎందుకు పేదవారుగా మిగిలిపోతున్నారు అంటే, వారి సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల మాత్రమే. ఎవరికైనా 24 అవర్స్ సమయం మాత్రమే ఉంటుంది. సరిగ్గా ప్రొడక్టివిటీగా వినియోగించుకుంటే ఈ టైం అనేది ఎవరికైనా సక్సెస్ వైపుకు మూవ్ అవుతుంది. అలా కాకుండా సోషల్ మీడియా అలా టైం వేస్ట్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.